ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక గాంధీల గొప్పతనం గాడిదలకేమో తెలుసు, గాడిదలకేం తెలుసు, మీ ఫామ్ హౌస్లో జిల్లెలు మొలిపిస్తాం, 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టాలి, సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆ సన్యాసి విగ్రహం కోసం ఆ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నాడు. కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపునకు వెళ్ళాలి, ఇంతటి కంటే దుర్మార్గుడు నీచుడు భూమి మీద ఉంటాడా, కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం, రాజు విగ్రహాన్ని కూల్చడానికి ఎవడొస్తాడో రాండంటూ సవాల్, కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ అని తెలుసా, అది లేకపోతే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకునేవాడు కేటీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎదువా, ఇక సచివాలయం ఎదుట రాజు విగ్రహ ఆవిష్కరణ సీఎం, ఇక నిబంధనలు పెట్టవద్దని ఉండొద్దని అధికారులకు ఆదేశం. గాంధీల గురించి ఈ గాడిదలకు ఏం తెలుసు అంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాణత్యాగం పదవులు త్యాగం అంటే గాంధీ కుటుంబానిదే అని చెప్పారు. అలాంటి కుటుంబ వారసుడైతే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామంటే కులగొడతామంటున్నారు కేటీఆర్. తదితర నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బిడ్డ 1000 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకున్నావు, అందులో జిల్లెలు మెలిపిస్తా అంటూ కేసీఆర్ను హెచ్చరించారు. మళ్ళీ బీఆర్ఎస్ విడతల దండు మళ్ళీ రాష్ట్రంపై వస్తుంది, ఆ దండలు మీరే నేను కలిసి అన్నట్టు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక కొత్త రేషన్ కార్డులు వచ్చే నెలలో ప్రజల దరఖాస్తులు, స్మార్ట్ కార్డులు జారీ, ఈ నెల ఆఖరులో మార్గదర్శకాలు తుది రూపు. ఇక స్కాన్ చేసే బియ్యం పొందేలా కొత్త చర్యలు, జనవరి నుంచి సన్న బియ్యం, వచ్చే నెల నుంచి సన్నవడ్లకు, వచ్చే నెల నుంచి సన్నవడ్లకు ఇక 500 బోనస్, మంత్రి 500 బోనస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అక్టోబర్లో ఆరోగ్య రేషన్ కార్డులు జారీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారివే ప్రభుత్వ శుభవార్త చెప్పింది. అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెలాఖరులో కార్డులు జారీకి సంబంధించిన మార్గదర్శకాలు తుది రూపు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి లేదా మరో రోజు నుంచి కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించి అదే నెలలో స్మార్ట్ కార్డులను ఇవ్వాలని భావిస్తుంది. ఈ జేబులో పట్టేనంత పరిమాణంలో ఉండనున్నారు. రేషన్ కార్డు షాప్లో స్కాన్ చేయగానే బియ్యం ఇచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. సోమవారం రేషన్ కార్డు, హెల్త్ కార్డులపై మంత్రివర్గం ఉపసంఘం సమావేశం పౌరసర శాఖ మంత్రి అధ్యక్షన జలసౌధలో జరిగిన దీనికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమవారం వివరాలు ఉత్తమ్ వెల్లడించారు. రేషన్ కార్డు కోసం అక్టోబర్లో దరఖాస్తులు స్వీకరిస్తాం ప్రకటించారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డు వేరువేరుగా ఇస్తామని చెప్పారు. కార్డుల జారీ సంబంధించిన మార్గదర్శకాలను నెలాఖరులో తుది రూపు ఇస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 3,30,7,794 జనాభాకు 91,68,231 కార్డులు ఉండేవి. ఈ విధానంలో 2,46,324 కార్డులు రద్దు చేశామని పేర్కొన్న ప్రస్తుతం రాష్ట్రంలో 308 కోట్ల మందికి 89.96 లక్షల కార్డులు ఉన్నాయని తెలిపారు. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం కేంద్ర ఖాతాలో 5.45 లక్షల కార్డులు ఉండగా కేంద్రం నుంచి తరపున ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపులో కేఎం బియ్యం అందుతుందని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక జానీ మాస్టర్పై లైంగిక దాడి కేసు, ఇక పెళ్లి పేరుతో మతం మారాలన్నాడు, ఇక సినిమాలో ఛాన్సులు లేకుండా చేస్తాన్నాడు. ఇక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు. జనసేన సీరియస్ యాక్షన్, ఇక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొద్దని జానీకి ఆదేశాలు. ఫిల్మ్ ఛాంబర్ విచారణ సురు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. నార్సింగ్ సెప్టెంబర్. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ షేక్ జిలానీ బాషాపై లైంగిక వేధింపులపై కేసు నమోదని, జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాయంటూ ఆయన పెద్ద వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేస్తున్న 21 ఏళ్ల వయసున్న యువతి తొలుత మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ను ఫిర్యాదు చేశారు. ఆమె సూచనల మేరకు రాయదుర్గం ఠాణాకు చేరుకొని లిఖితపూర్వకంగా ఆమె కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఎన్పిఎస్ వ్యత్యాసన పథకం రేపు ప్రారంభం. బాల్యం నుంచి పిల్లల పేరిట తల్లిదండ్రుల పెన్షన్ ఫండ్
జమ చేసే ఛాన్స్, ఏడాదికి కనీసం 5,000 పైసలు బరువు వేగంగా కదులుతుంది. దోషిస్తున్నాం, మౌనంగానే ఉన్నాం. ఇక 100 రోజుల్లో విహించాలు నన్ను హేళన చేశారు. పటేల్ గడ్డపై పుట్టిన బిడ్డగా అన్ని భరించా మోదీ. దేశంలో తొలి వందే మెట్రో రైలు ప్రారంభం. ఇక మోదీ స్ఫూర్తించేలా నమో భారత్గా పేరు మార్పు. ప్రారంభానికి కొన్ని గంటల ముందు మార్చిన రైల్వే నాగ్పూర్, సికింద్రాబాద్, దుర్గ్, విశాఖ రూట్లో 2 వందే భారత్ రైలు సహా 5 రైళ్లు ప్రారంభం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్య, అత్యాచారం, కుటుంబాలకు సందేహం. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ నిర్ధారించేయమంటున్న పోలీసులు. ఆత్మహత్య కేసుగా నమోదు. రూపాయలు 3,000 కోట్లు, 10,000 ఉద్యోగాలు, 3 కంపెనీలు. కేంద్ర లారెన్స్ ల్యాబ్స్, బయోపాలిస్ 3GV ప్రారంభం. ఆసియాతోనే అత్యున్నత లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా తెలంగాణ శ్రీధర్ బాబు. ఇక 3 లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టమ్ కొత్త శ్రవానికి జీవం వ్యాలీ నాంది పలికింది. ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆసియాలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ గమ్యస్థానం తెలంగాణ అవతరించిందన్నారు. ఇక దేశంలో తొలిసారిగా వ్యవస్థ లైఫ్ సైన్సెస్ క్లస్టర్ పరిశోధన ప్రధాన కేంద్రంగా జీనోమ్ వ్యాలీ ఎదుగుతున్నారు. అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు లైఫ్ సైన్సెస్ రంగంలో ఆవిష్కరణ ప్రపంచ కేంద్రంగా జీనోమ్ వ్యాలీ తన ఖ్యాతిని పంచుకుంటుందంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పొద్దుగాల ఈ తాగుడింది, పూట గడిచేలా కుటుంబం ఏం కావాలి. మందు బాబులకు రాజగోపాల్ రెడ్డి క్లాస్ మూత్ర పోషడాన్ని 30,000 జరిమానా. RMB గెస్టర్ వద్ద మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు. సంగారెడ్డితో ఘటన, ఇకపై కేసులు పెట్టేలా వాసులు శిక్షణ, కలెక్టర్ హెచ్చరిక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. గల్ఫ్ కార్మికుల మృతుల కుటుంబాలకు ₹5,00,000. 2023 డిసెంబర్ 7 తర్వాత మరణించిన వారికి వారి పిల్లలకు ఉరుకులకు సిట్లో ప్రధానం. ఎస్సీ వర్గీకరణ అమలుతున్న రాష్ట్రంలో అధ్యయనం. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.